టీచర్ల హేతుబద్ధీకరణకు సీఎం పచ్చజెండా. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు కొత్త మండలాలకు ఎంఈఓ పోస్టులు, 21 జిల్లాలకు డీఓ పోస్టులు మంజూరు తదితర గురించి ప్రస్తావించినట్లు సమాచారం. ప్రతి 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలని, రాష్ట్రంలో మాత్రం ప్రతి 17 మందికి ఒకరున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఎంతోమంది మిగులు టీచర్లు ఉన్నందున వారు వివిధ అవసరాలకు సమర్థంగా వాడుకోవాలని సూచించారు. ఎంఈఓ పోస్టులు మంజూరుకు ఆమోదం లభించలేదు. టీచర్ల హేతుబద్ధీకరణకు మాత్రం ముఖ్యమంత్రి అంగీకరించారు. రాష్ట్రంలో చివరిసారిగా 2015లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. దీనివల్ల పిల్లలు తక్కువ ఉన్న చోట ఎక్కువ టీచర్లు పోస్టులు ఉండటం, ఎక్కువ విద్యార్థులు ఉన్న చోట తక్కువ పోస్టులు ఉండడం పరిస్థితి నెలకొంది. సీఎం ఆమోదం నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అక్షయ పాత్ర సంస్థ ద్వారా ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందిస్తే పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయగలని అక్షయ పాత్ర ప్రతినిధులు అయితే చెప్పారు. స్పందించిన ముఖ్యమంత్రి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు 2 ఎకరాల స్థలం కేటాయింపు లేదా 9 సంవత్సరాల లీజుకి ఇచ్చే విషయంపై కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అన్నారన్నమాట. సో 1 నుంచి 10 తరగతి సిలబస్ కూడా మార్చండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో విద్యార్థులకు బూట్లు, బెల్టు, గుర్తింపు కార్డులు అన్నీ కూడా అయితే ఇవ్వబోతూ ఉన్నారు. సో ఏదేమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే అందరికీ కూడా ఉద్యోగులకు సంబంధించి హేతుబద్ధీకరణకు సంబంధించి పచ్చజెండా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి